भारत माता की जिंदाबाद 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 जिंदाबाद। आंध्र प्रदेश भारतीय जनता पार्टी दलित ఆత్మీయ సభ ఇటువంటి కార్యక్రమంలో దళిత నాయకుడిగా ఈ సమావేశం అధ్యక్ష వహించిన మాన్య గుడసే దేవేంద్రనాథ్ గారికి మరియు ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులుగా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న శ్రీమతి పురంధేశ్వరి గారికి మరియు జాతీయ పార్టీ భారతీయ జనతా పక్ష రాష్ట్రీయ ఎస్సీ మోర్చా అధ్యక్షుడైన లాసింగ్ ఆర్య గారికి, ఈ సమావేశాన్ని గురించి మాట్లాడిన నేషనల్ సెక్రటరీ సత్య గారికి, ఎస్సీ మోర్చా నేషనల్ సెక్రటరీ శంభునాథ్ గారికి, కార్యక్రమంలో వేదిక మీద ఉన్న బిడ్డ నారాయణ గారికి, శ్రీరాములు గారికి, పార్థసారథి గారికి, చంద్రమౌళి గారికి, నారాయణ గారికి, ఈ సమావేశంలో ఉన్న నా అక్క చెల్లెలకు, దళిత అన్నదమ్ములకు స్వాగతం చేస్తూ ఈరోజు సమావేశం బీజేపీ ఆత్మీయుల సమావేశం. ఒకప్పుడు కాంగ్రెస్ వైఎస్ఆర్ చెప్పేది, బీజేపీ సంఘటన, బీజేపీ పార్టీ దళిత విరోధి రాజకీయ పక్షం, దళిత విరోధి పార్టీ. బీజేపీ సంవిధానం విరోధి పార్టీ. బీజేపీ సంవిధాన విరోధి పార్టీ అని చెప్పేది అవును, కాంగ్రెస్ చెప్పేది ఇది కాన్స్టిట్యూషనల్ ఎగెనెస్ట్. బీజేపీ ఇట్ ఎగెనెస్ట్ ది కాన్స్టిట్యూషన్, సంవిధానాన్ని విరోధించే పార్టీ బీజేపీ అని కాంగ్రెస్ చెప్పేది. డాక్టర్ అంబేద్కర్ని విరోధించేది బీజేపీ అని ప్రతి దళిత కుటుంబంతో, ప్రతి బీజేపీ ఈ దేశం ప్రతి నాగరికతతో చెప్పేది. మోదీ గవర్నమెంట్ ఏది దళితులకు చేయదు అని కాంగ్రెస్ వైఎస్ఆర్ చెప్పేది కదా సత్య గారు. ప్రతి ఒక్కటి బీజేపీ దళిత విరోధి అని చెప్పేది, ప్రతి పాయింట్. 9.5 ఏడాది, 906 months మోదీ రూల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. మోదీ అధికారానికి వచ్చి 9.5 ఏడాది. సత్య గారు చెప్పేవారు 27 పథకాలు. నరేంద్ర మోదీ ప్రధాని అయిన తర్వాత ఈ దేశంలో ఎయిర్పోర్ట్లు ఉండాలని యోచన చేయలేదు, కానీ ఎయిర్పోర్ట్లు ఇచ్చారు. ఈ దేశంలో రైల్వే స్టేషన్ ఇంటర్నేషనల్ లెవెల్ మోదీ అనుకోలేదు, కానీ ఇచ్చారు. ఈ దేశ ప్రధానులు ఎప్పుడు మాట్లాడేది
ఇంటర్నేషనల్ లెవెల్ ఈ దేశ ప్రధానిలు అంతర్రాష్ట్రీయ మట్టంలో మాట్లాడతారే కానీ ఈ దేశంలో ఉన్న అంటరాని వాని గురించి మాట్లాడటం లేదు. స్వాతంత్రం తర్వాత వచ్చిన నెహ్రూ ఉండొచ్చు, ఇందిరాగాంధీ ఉండొచ్చు, రాజీవ్ గాంధీ ఉండొచ్చు, అంటరాని వాడి సమస్యలు ఏమిటి? ఈ దేశంలో షెడ్యూల్డ్ సముదాయానికో దళితులకో టాయిలెట్ ఉందా లేదా? ఈ దేశంలో ఉన్న మహిళలు దళితులు టాయిలెట్కు పోకుండా వాళ్ళ కర్మకాండం ఏమిటి? ఏ ప్రధాని ఈ దేశంలో ఉన్న నా తల్లులకు టాయిలెట్ కావాలి, అందుకోసం 12 కోట్ల టాయిలెట్ కట్టించారు నరేంద్ర మోదీ గారు. 65 ఏళ్ళు కాంగ్రెస్ సర్కారం, కాంగ్రెస్ గవర్నమెంట్ అంటరాని వాని సమస్యలకు ఎప్పుడైనా యోచన చేసిందా? ఈ దేశంలో ఉన్న షెడ్యూల్ కాస్టులకు, షెడ్యూల్ ట్రైబులకు విల్లు లేదు, దే హావ్ నో హౌసెస్. వాళ్లకు విల్లు కావాలి, అందుకోసం కేంద్ర సర్కారమే విల్లు కట్టడానికి డబ్బు ఇవ్వాలి. ఏ ప్రధాని అయినా తీర్మానం చేశాడా? నరేంద్ర మోదీ గారు చేశారు. 11 కోట్ల విల్లు కట్టించాడు ఇడీ దేశంలో. నువ్వేం చేసావు తెలంగాణలో? ఏమంటారు ఆ స్కీమ్ని? ఆంధ్రాలో ఏమంటారు? ఏ స్కీమ్ అది? టీడీ అలా కదా, హౌసింగ్ స్కీమ్ ఒకటి ఉండదు. జగనన్న కాలనీ కేంద్ర సర్కారము ఓ స్కీమ్ ఇచ్చింది, 3.5 లక్షలు డబ్బు ఇస్తారు. 350 lakhs ఇస్తారు. టిడ్కో, అలా టిడ్కో ఏమైంది? ఆంధ్రప్రదేశంలో టిడ్కో స్కీమ్ వచ్చింది. ఆ టిడ్కో స్కీమ్కు డబ్బు నరేంద్ర మోదీ గారు ఇచ్చారు. ఆ డబ్బు కాంట్రాక్టర్కు పోయింది. ఎక్కడ పోయింది ఆ డబ్బు? జగన్ జోబులోకి పోయింది. జగన్ కాంట్రాక్టర్కి వెళ్ళింది ఆ డబ్బు. మన పేదవాళ్లకు ఆ టిడ్కో ఇండ్లు కట్టలేదు. దళిత సంఘటనలు ఎప్పుడు ప్రొటెస్ట్ చేయలేదు. మన దళిత నాయకులు టిడ్కో పేరుతో ఈ రాజ్యము ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి డబ్బు కాంట్రాక్టర్కి వెళ్ళిందని ఎప్పుడూ మాట్లాడలేదు. పిఎం ఆవాజ్ యోజన ఇప్పుడు కంప్లీట్ చేయలేదు. అరే మేము ఇచ్చే భీమ్ కానీ మోదీ గారు ఇచ్చిన భీముని నేనే ఇస్తాను అని చెప్పుకుంటున్నాడు. కానీ మనం ఎప్పుడు మాట్లాడలేదు మేడం. వాళ్ళు మోదీ గారు ఇచ్చిన ఆయుష్మాన్ భారత్ని ఏం చేశారు? మోదీ గారు ఇచ్చిన ఆయుష్మాన్ భారత్ మీకు తెలిపిందా? కానీ బీజేపీ దళిత విరోధి. కరెంట్ ఇచ్చింది, తాగడానికి నీళ్ళు ఇచ్చింది, విల్లు ఇచ్చింది, టాయిలెట్ ఇచ్చింది, ఆయుష్మాన్ భారత్ ఇచ్చింది. కానీ బీజేపీ దళిత విరోధి. అరే నేను ఒక ప్రశ్న అడుగుతాను, చాలా నాయకులు ఉన్నారు మీరు. ఆంధ్రప్రదేశ్లో మాదిగ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఉంది కదా, ఆంధ్రప్రదేశ్లో మాలా డెవలప్మెంట్ కార్పొరేషన్ ఉంది కదా కాదు, ఉంది కదా. రిలీ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఉంది కదా. ఆ 3 కార్పొరేషన్ల చేరు టేబుల్ ఉందా? ఆ 3 డెవలప్మెంట్ కార్పొరేషన్కు టేబుల్ ఇచ్చాడా, కుర్చీ ఇచ్చాడా, పెన్ ఇచ్చాడా? ఎప్పుడైనా ಯಾವ డిస్ట్రిక్ట్లో అయినా ఆ
ఆఫీస్ చూశారా మీరు? కానీ జగన్ చెప్తుంటారు నేను ఈ రాజ్యాల దళితుల కోసమే పుట్టాను. ఎవరి కోసం పుట్టారో? కానీ ఈ 3 కార్పొరేషన్కు బిగ్ లాకర్ వేశాడు, బిగ్ వేశాడు. వేసాడా లేదా? మీకు ఎవరికైనా అప్పించాడా? ఎవరైనా అంగడి ఓపెన్ చేయనని చెప్పాడా? ఎవరికైనా లోన్ ఇచ్చాడా? ఎవరికైనా కారు ఇచ్చాడా? ఎవరికైనా బోర్వెల్ ఇచ్చాడా? మరి ఎందుకండి ఓటేయాలి మీరు? మీకేమైనా రిజర్వేషన్ ఇచ్చాడా? ఈ దేశంలో నా చెల్లెలకు 33% 33% రిజర్వేషన్ ఇచ్చిన ఏకైక ప్రధాని నరేంద్ర మోదీ గారా? మోదీ గారు నా చెల్లెళ్ళు తల్లెళ్ళు పార్లమెంటుకి పోవాలి, అసెంబ్లీకి పోవాలి, గ్రామ పంచాయతీకి పోవాలి, జిల్లా పంచాయతీకి పోవాలి. 33%. 60 ఏళ్ళ కాంగ్రెస్ ఏ పని చేయలేదు. కానీ మోదీ గవర్నమెంట్ కాదండి, మన స్కాలర్షిప్ చెప్తున్నారు సార్, అమ్మఒడి స్కాలర్షిప్. ఇడీ దేశంలో 100% స్కాలర్షిప్లో దాదాపు 60% స్కాలర్షిప్ మోదీ డబ్బు, నీ డబ్బు కాదు. ప్రతి స్టూడెంట్కు దశాబ్ద 60% స్కాలర్షిప్ సోషల్ జస్టిస్ డిపార్ట్మెంట్ ఇంకా డిబిటీలో ప్రతి స్టూడెంట్కి ఇస్తాము. నువ్వు కాదయ్యా. బీజేపీ సంవిధాన విరోధినా? డాక్టర్ అంబేద్కర్ని బీజేపీ వాళ్ళు విరోధిస్తారా? సత్యవాళ్ళు మేడం వాళ్ళు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ని ఎలక్షన్లో నిలిపినప్పుడు ఆయన ఓడిపోయినట్లు చేసింది ఎవరు? డాక్టర్ అంబేద్కర్ని ఓడిపోయినట్టు ఎలక్షన్లో సోల్పించింది ఎవరు? యా పార్టీ? చెప్పండి, ఎవరు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ని ఓడించింది? డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓడించిన ఒక ఎంపీకు పద్మవిభూషణ్ పదవి ఇచ్చింది ఎవరు? అంబేద్కర్ని అవమానం చేసి ఆయన ఓడించిన ఒక పార్లమెంట్ మెంబర్కు పద్మశ్రీ ఇచ్చారు. ఎవరు అంబేద్కర్ విరోధి? ఎవరైనా చేస్తారండి. ఈ దేశానికి సంవిధానం ఇచ్చిన భారతరత్న ఇచ్చింది మీరు కాదండి, మేము భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఇచ్చింది. భారతరత్న ఇచ్చింది మేము. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓడించిన ఒక పార్లమెంట్ మెంబర్కు పద్మశ్రీ సన్మానించింది కాంగ్రెస్. ఎవరు అవమానం చేసింది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ని? డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సంవిధానాన్ని ఈ దేశానికి పరిచయం ఇచ్చిన దినాన్ని మీరు 65 ఏళ్ళు లాడే అన్నారు. నరేంద్ర మోదీ గారు కాన్స్టిట్యూషన్ డే అని 65 ఏళ్ళ 70 ఏళ్ళ ఈ దేశంలో ఉన్న దళితులకు ఇచ్చిన స్కీముల గురించి చర్చ చేశారు. మీరా మేమా? సంవిధానం ఇచ్చిన డాక్టర్ అంబేద్కర్కు గౌరవం ఇచ్చి సంవిధానంలో ఉన్న స్కీమ్ని ఎలాగా ఈ దేశం దళితుకి ఇవ్వాలని చెప్పిన కాన్స్టిట్యూషన్ డేని ఈ దేశానికి పరిచయం ఇచ్చిన ఏకైక ప్రధాని నరేంద్ర మోదీ గారండి, మీరు కాదండి. మిమ్మల్ని ప్రార్థిస్తున్నాను ఇప్పుడు సార్, మొన్న సార్
మన్నే మేడం వాళ్ళు దళిత విరోధి బీజేపీ అధికారానికి వచ్చిన ఒకే ఏడాదిలో ఈ దేశం రాష్ట్రపతి దళితుడు. బీజేపీ అధికారానికి వచ్చిన మరో ఏడాది ఈ దేశం రాష్ట్రపతి దళితుడు. రెండేసారి ప్రధాని ఈ దేశం రాష్ట్రపతి శ్రీమతి ముర్ముని రాష్ట్రపతి చేసిన వాడు ఇదే నరేంద్ర మోదీ గారు, ఇదే బీజేపీ. మాట్లాడాలి కదా మీరు. ఎందుకోసం బీజేపీని గౌరవించాలి? మొన్న ఎలక్షన్స్ అండి. ఈ దేశం ఇతిహాసంలో ఒక ట్రైబల్ని ముఖ్యమంత్రి చేసిన పార్టీ బీజేపీ. మధ్యప్రదేశ్లో దళితులని ఉప ముఖ్యమంత్రి చేసిన పార్టీ బీజేపీ. ఎవరు ఆత్మగౌరవానికి మా స్వాభిమానానికి గౌరవించారో? మోదీనా, కాంగ్రెస్, వైఎస్ఆర్? राजस्थान गवर्नमेंट भी you tell them yes we have given 2 deputy chief ministers in the country when the BJP was in the state governments. మీరు చెప్పేది బీజేపీ ఈ దేశంలో ఉన్న దళితులకు, మన ట్రైబల్ సముదాయానికి వాళ్ళకున్న సమస్యలకు స్పందన నరేంద్ర మోదీ గారు, బీజేపీ. చాలా దగ్గరలో ఉండదు ఎలక్షన్, చాలా దగ్గరలో ఉండదు. మీరు ఈ కార్యక్రమం ఇంకా మళ్ళీ మీ స్నేహితులకు, మీ అన్నదమ్ములకు, మమ్మల్ని విరోధిస్తున్న వేరే పార్టీ వాళ్ళకి చెప్పాలి. బీజేపీ ఈ దేశంలో ఉన్న భారతీయ జనతా పక్ష కార్యకర్తలకి, దేశం నాయకులకు స్వాభిమాన బతుకులు ఇచ్చిన బీజేపీకు మా మద్దతు మీకు కాదు అని చెప్పాలి. చాలా చెప్పారు మేడం వాళ్ళు. స్వనిధి ఉండొచ్చు, ముద్ర ఉండొచ్చు, విశ్వకర్మ యోజన, స్వనిధి, ముద్ర, స్టార్టప్, స్టాండప్. ఈ దేశంలో ప్రతి దళితుడు నాట్ గవర్నమెంట్లో, నాట్ డిపార్ట్మెంట్లో జస్ట్ 4% ఇంట్రెస్ట్కు మీరు ఎంటర్ప్రెన్యూర్ కావచ్చు. జస్ట్ 4% ఇంట్రెస్ట్. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మోదీ గారి గవర్నమెంట్ దళితుల ఏ పథకాలు కావాలన్నా ఇవ్వడానికి కాదు ఇచ్చింది. మన స్వాభిమాన బతుకులకు అవకాశాన్ని ఇచ్చిన ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ, నరేంద్ర మోదీ గారు అని చెప్తూ నాకు మాట్లాడడానికి అవకాశం ఇచ్చిన వేదిక పైన అన్న పెద్దలకు మీకు నమస్కరిస్తూ ధన్యవాదాలు.